కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణ భారత రాష్ట్రాలపై తీవ్ర వివక్ష చూపుతున్న నేపథ్యంలో భారతదేశం రెండుగా విడిపోయే అవకాశాలున్నాయని పలువురు దక్షిణాది నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే భౌగోళిక శాస్త్రవేత్తలు మాత్రం ఆ విషయం ఎలా ఉన్నా ఇండియా భౌగోళికంగా రెండుగా చీలిపోవడానికి అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. భూగర్భంలో టెక్టానిక్ ప్లేట్లు ఉంటాయి. వాటి కదలికలు పరస్పరం ఢీకొనడం వల్లే భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ ప్లేట్లు భారీ స్థాయిలో ఢీకొన్న సమయంలో ఉద్భవించినవే ప్రస్తుతం మనం చూస్తున్న పర్వతాలు. ఇప్పుడు ఇండియన్ ప్లేట్ రెండుగా చీలిపోతున్నదని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. దీని పర్యవసనంగా భారతదేశం భౌతికంగా రెండు ముక్కలుగా చీలిపోనున్నది. ఈ సంచలనాత్మక అధ్యయనానికి సంబంధించిన వివరాలను అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ లో పబ్లిష్ చేశారు. ఈ అధ్యయనం డిలామినేషన్ ను సూచిస్తుంది. ఇక్కడ ప్లేట్లు విడిపోయి భూమి కప్పులోకి మునిగిపోతుంది. ఇది దీర్ఘకాలంలో భూకంప ప్రమాదాలకు కారణమవుతుందని, ప్లేట్ టెక్టోనిక్స్ గురించి అవగాహన పెంచుకునేందుకు దోహదపడుతుందని ఆ అధ్యయనం పేర్కొంటున్నది. సుమారు 6 కోట్ల సంవత్సరాల నుంచి యురేసియన్ ప్లేట్ ను ఇండియన్ ప్లేట్ స్లో మోషన్ లో ఢీకొంటున్నది. దీని ఫలితంగానే హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర సంగతి వెలుగు చూసింది. ఇది ఇండియన్ ప్లేట్ లో కొంత భాగంగా డిలామినేషన్ అవుతున్నది. ఇందులో ప్లేట్ లోని దట్టమైన దిగువ భాగం విడిపోయి యురేసియా ప్లేట్ కిందకి జారి భూగర్భంలోకి మునిగిపోతుంది. టిబెటన్ స్ప్రింగ్స్ లోని ఐసోటోప్స్ హీలియం భూకంప తరంగాలను విశ్లేషించిన సమయంలో ఈ విషయాన్ని మొదటిసారిగా గుర్తించారు. దీని ప్రకారం ఇండియన్ ప్లేట్ నిట్ట నిలువున చీలిపోతున్నదని అంచనాకు వచ్చారు. అయితే ఇప్పటి వరకున్న సమాచారం చాలా ప్రాథమికం, స్వల్పమేనని, పూర్తిస్థాయి పర్యవసనాలు ఇంకా తెలియవని మొనాష్ యూనివర్సిటీలోని జియో డైనమాసిస్ట్ ఫ్యాబియా క్యాప్టినియో చెప్పారు. డిలామినేషన్ ప్రక్రియతో తీవ్ర పర్యవసనాలు ఎదురయ్యే అవకాశాలున్నాయని, ఈ ప్రాంతాల్లో భూకంపాలకు దారితీస్తాయని నిపుణులు అంటున్నారు. హిమాలయన్ కొలిజన్ జోన్ తరహాలో టెక్టోనిక్ ప్లేట్స్ అత్యధిక ఒత్తిడికి గురవుతున్నాయని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో జియోఫిజిసిస్ట్ సైమన్ క్లెంపరర్ పేర్కొన్నారు. అందుకే తరచూ ఈ ప్రాంతంలో భూమి చీలినట్టు కనిపిస్తుందని చెప్పారు. ఈ చీలికలు భూమిపై ఒత్తిడిని పెంచడంలో ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. ఫలితంగా భూకంపాల తీవ్రత పెరుగుతుందని వివరించారు. టిబెటన్ పీఠభూమి ప్రాంతం ఇప్పటికే సెస్మిక్ యాక్టివిటీకి బాగా గురవుతున్న ప్రాంతం. ఇది ఇకపై మరింత అస్థిరతను పొందే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కొత్త పరిశోధన ఇండియన్ పెప్ట్ ఒక సెక్షన్ లోని డిలామినేషన్ ను సూచిస్తున్నందున స్ట్రెస్ పాయింట్లు మార్పు చెంది శక్తివంతమైన భూకంపాలు వచ్చే అవకాశాలుంటున్నాయని పేర్కొన్నారు.